భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా అత్యున్నత స్థాయిలో సేవలందిస్తూ తన పాలసీదారుల జన్మదినోత్సవాలను ప్రత్యేకంగా జరుపుకోవడం అలవాటుగా చేసుకున్న కౌటికే విఠల్ తన విలువైన పాలసీదారులు ఆర్ఎస్ బ్రదర్స్ మరియు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యజమానురాలు సిర్నా సువర్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని 1000 మందితో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన ఈ భోజన కార్యక్రమంలో 1000 మందికి పైగా భోజనం అందించి దీవెనలు సిర్నా సువర్ణకు లభించాలని కౌటికే విఠల్ ఆకాంక్షించారు. జన్మదినోత్సవాన్ని ఇతరులతో కలిసి భోజనం పంచుకునే విధంగా జరుపుకోవడం ద్వారా పాలసీదారులకు శతాయుషు కలగాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ పాల్గొన్నారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ బిజినెస్ పరంగా వాళ్ళు మనకు సహకరించిన చేసే పని మాత్రము ఒక సంఘ సేవ, సామాజిక అవసరమైనటువంటి సేవ. చాలామంది అర్ధాకిలతోటి రోజులు గడుపుతున్నటువంటి ఈ దేశంలో ముఖ్యంగా ఒక హాస్పిటల్ పక్కన హాస్పిటల్లో బంధువులు ఉంటారు, పేషెంట్లు ఉంటారు, రోడ్ సైడ్ కూలీలు ఉంటారు, ఎంతోమంది. వాళ్ళందరికీ అప్పుడప్పుడు ఇక్కడ వచ్చేసి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయము. వారికి, వారి కుటుంబానికి, వారి సహచరులకు, వారి పాలసీదారులకు అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. ఆయన చెప్పినట్టు నా పాలసీ హోల్డర్స్ వాళ్ళు పెద్ద పాలసీ కస్తున్నారు కాబట్టి చేస్తున్నాను అన్నది. చేసేది కొద్దిగైనా కొంతమందికైనా అది చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. అంత పెద్ద మనసు రావడం అనేది కూడా గొప్ప విషయము. అందుకే తను మంచి పని చేస్తున్నాడు కాబట్టి ఆ మంచి పని కోసంగా అప్పటికప్పుడు నేను బయలుదేరి రావడం జరిగింది వాళ్ళ సహకారంతో. భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా మంచి జరగాలని, ఇంకా ఆ పాలసీ హోల్డర్స్ కూడా మంచి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సహపంక్తి భోజనము నిర్వహించడానికి నాకు పూర్తిగా సహకరించిన ఇక్కడి అంబులెన్స్ వ్యాన్స్ ఇన్ఛార్జ్ మరి సురేష్ గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటున్నాను. ఈరోజు సురేష్ గారు కనుక లేకపోతే ఈ కార్యక్రమం జరిగేది కాదు. చక్కగా నిర్వహణకు అన్ని రకాల తోడ్పడి నాకు సహకరించినందుకు నేను ప్రత్యేకంగా సురేష్ గారికి, మరియు ఇక్కడి పోలీస్ స్టేషన్ ఇక్కడ ఏం పేరన్నా సార్ అనుదీప్ సార్కు, శ్రీనివాస్ సార్కు, మరి ముఖ్యంగా మా ఇంటెలిజెన్స్ ఐజీ శివకుమార్ గారికి, డీసీపీ శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నా చిరకాల మిత్రుడు ఖుద్దూస్ కూడా నేను ఎన్ని రకాల అభినందనలు చెప్పినా తక్కువే. నా వెంట ఉంటూ ఆయన జాబ్ కూడాను హాస్పిటల్ ఉన్నా కానీ అది వదిలేసుకొని నాతోనే ఉండడం జరుగుతున్నది. మరి అటువంటి ఖుద్దూస్కుని ఎన్ని రకాల ధన్యవాదాలు చెప్పినా తక్కువే. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా అన్ని చోట్ల కూడా నా వెంట ఉన్నాడు. మరి వారికి, ప్రెస్ వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను.